నాకు తెలుసు తనకి ముందు తెచ్చున్నదని. తనని పెళ్లి చేసుకుంటే మాట్లాడు కదా అనేసి అని ఒక ఉద్దేశంతో నేను తను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత బాగా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. అది మీకు ఊహించవచ్చు. కొట్టడాలు తిట్టడాలు అలాగా. 2 సంవత్సరాలు పిల్లలు లేరన్నా. 2 పిల్లలు లేని అంకల్ పట్టు కొట్టేవాడు. తర్వాత మొండలు ఎక్కువ కొట్టేవాడు. ఎలా పట్టి ఇంటో డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎవరితో చెప్పుకునేసి సాతడు కొట్టేసేవాడు. దేవుడి గారి నుంచి ఎన్నో దేవుడు మొక్కారన్నా. ఒక పాపనిచ్చాడు. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ లో ఇంకో పాపనిచ్చాడు. 2 పిల్లలు పుట్టిన తర్వాత అన్నా నాకు పరిస్థితి ఎంత వేవచ్చం అయిపోయిందంటే ఇంట్లో 1 రూపాయి ఇవ్వకుండా సాతడు కొట్టేసేవాడు. మొండల పిచ్చి ఎక్కువ అయిపోయింది. మా చిన్నపిల్ల 9 నెల అదే డెలివరీ 9 నెలలకి ఒక అమ్మాయితో విభజంగా ఇంట్లో తీసుకురావడం, సాతడు కొట్టాడు. అది అప్పుడు నాకు రొమ్ము కట్టుకి తగిలిందన్న. తన చేతిలో ఉన్న రాడ్డు పిల్లలు సాధిస్తుంటే పిల్లల్ని పక్కతో చేసి నా రొమ్ము కొట్టుకొట్టాడు. చంపేదామని మిమ్మల్ని కొట్టాడమ్మా? కొట్టాడు. రాడ్ ఇచ్చుకుని కొట్టాడు. అది రొమ్ము కట్టికి బాగా తగిలేసిందన్న. అప్పుడైతే నొప్పి అయితే మా నాన్న దగ్గరికి నేను వెళ్తే మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్లారు, చూపించారు, ఏం పర్వాలేదు అన్నారు. అది అంతగా నేను పట్టించుకోలేదు. తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. మా హస్బెండ్ తీడు ఎక్కువైపోయింది. 2 పిల్లలు పట్టించుకోవట్లేదని చెప్పేసి నేను మా అమ్మ దగ్గర 2 పిల్లలు వదిలేసి వచ్చానన్న. వచ్చి కనీసం 7 సంవత్సరాలు అవుతుంది దుబాయ్ వచ్చి. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. నేను దుబాయ్ వచ్చిన 6 సంవత్సరాలకి ఇలాగా మా హస్బెండ్ మేము విడిపోయాము. విడిపోయిన 3వ సంవత్సరాలకి అన్నా నా గుండెలో నేను చపాతీలు ఇళ్ళలో పనిచేస్తాను కాబట్టి చపాతీలు కలిపినా నాకు చెయ్యి లాగుతూ చెయ్యి అంతా వాసిపోయేది. నేనేం చేసానంటే నాకు కొత్త కదా అని చెప్పేసి నేను మూడు రాసుకుంటా అలాగే పనికి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత నెలకి నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఇదేం కాదమ్మా నీకు కొత్త కదా, అందుకే చెయ్యి వాసిందేమని చెప్పారు. అంతగా చెక్ చేయలేదు. అంటే నాకు ఎందుకు లాగుతున్నా చూడలేనమాట. మామూలుగా చేయి లాగుతుంటే టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంజక్షన్ చేశారు. అట్లాగన్నా 3 నెలలు అలాగే అయింది. తర్వాత నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాను. వేరే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ అయి తీసారమ్మా, నీకు రొమ్ము కట్టిన చిన్న గెడ్డ ఉన్నదే, దానివల్ల నీకు చెయ్యి వాతుంది, తగ్గుతుంది, నొప్పి వస్తుంది కదా అనేసి అన్నారు. ఇంజక్షన్ చేశారన్నా, తగ్గుపద్దురమ్మన్నారు. తర్వాత కంటిన్యూస్ నేను ఒక 6 నెలలు కూడా అలాగే వెళ్ళానన్నా. డాక్టర్లు ఏమని అడిగారంటే దెబ్బ ఎలా తగిలిందని అడిగారు. మా హస్బెండ్ కొట్టారు అని చెప్తే బాగోదు కదా అని చెప్పేసి నేను అబద్ధం చెప్పాను. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు కదన్నా, నేను అబద్ధం చెప్పా. అది దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ నాకు తెలియదు అబద్ధం అంటే నిజం చెప్పాలని సంగతి. ఆ ట్రీట్మెంట్ వల్ల అది ఎఫెక్ట్ అయ్యి గడ్డకి 4 గడ్డలు ఉన్నాయన్న. అంటే పెరుగుతుంది, గడ్డకి 4 గడ్డలు ఉన్నాయి. అది పెరుగుతుందని సంగతి నాకు తెలీదు. నొప్పి ఎక్కువైపోతుంది, సంవత్సరం దగ్గరకు వచ్చేస్తుంది, నొప్పి ఎక్కువైపోతుంది అని చెప్పేసి మళ్ళీ నేను వెళ్తే మా స్పాన్సర్ ఉన్నారు, తను తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. ఎందుకు ఈ అమ్మాయి ఇలా అయిపోతుందని చెప్పేసి ముందెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్తే చూసింది ఆవిడ డాక్టరే పట్టుకుని చూశారు. అమ్మ గడ్డ ముందు చిన్నగా ఉన్నట్టు ఉన్నది, ఇప్పుడు పెద్ద గడ్డగా ఉందమ్మా, నాకు భయం వేస్తుంది, నేను అలానా హాస్పిటల్కి నేను రాస్తాను, అక్కడికి రా, నేను అక్కడే చూస్తాను అన్నాను. వెళ్ళాను. వెళ్తే బాగానే చూశారు, టాబ్లెట్లు ఇచ్చారమ్మా, తగ్గిపోతే ఏం పర్లేదు అన్నారు. మళ్ళీ నేను వచ్చేసానన్నా. మళ్ళీ నెలకి మళ్ళీ అదే పెయిన్, భరించలేని బాధ, తట్టుకోలేకపోతే నైట్కి వచ్చేస్తుంది. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ ఉందన్నా దుబాయ్ లో, ఆవిడ క్రిస్టియనే. ఆవిడని మెల్లిగా చెప్తూ ఏమన్నదంటే నువ్వు దేవుడి చర్చికి వెళ్తా ఉండు, దేవుడు చూపిస్తాడు, అది ఇది చూపిస్తా అంటే నాకు ప్రార్థన చేయడం రాదు, దేవుడి దగ్గర వెళ్ళడం రాదు. సపోజ్ నేను చర్చికి వెళ్ళినా అన్న బయట వచ్చేసేదాన్ని, కానీ లోనికి వెళ్ళేదాన్ని కాదు. నేను ఎక్కువ దుర్గదేవిని నమ్ముతూ ఉంటాను అనమాట. నాకు ఏ విధంగా బాధ వచ్చినా సరే ఆ దుర్గదేవితోనే చెప్పుకునేది అనమాట. అంత పిచ్చి నాకు. అయితే ఆవిడ ఒకసారి తీసుకెళ్తే ఏదో మనసులో ఒక బాధ, చెప్పుకోలేని బాధ. తర్వాత
మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే మళ్ళీ డాక్టర్ గారు అన్నారు ఒకసారి అమ్మ మళ్ళీ అదే హాస్పిటల్ రా నేను చూపిస్తానంటే ఆ డాక్టర్ పరంగా ఇంకో డాక్టర్ వచ్చారన్న. తను జెంట్స్, తను చూశారు. అమ్మ ముందే ఏమన్నారంటే గడ్డకే 3 గడ్డలు 4 గడ్డలు ఉన్నాయి కదా, అప్పుడు ఆ గడ్డ పెరుగుతూ ఉంది, నీకు అందుకే ఎక్కువ అవుతుంది అన్నారు. ఆయన కూడా ఏం చేశారంటే మామూలుగా టాబ్లెట్లు ఇచ్చారన్న, టాబ్లెట్లు ఇచ్చారు, ఇంజక్షన్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ పెయిన్ ఇంకా నేను చపాతీలు చేస్తా ఉంటాను కదా ఇక్కడ ఇళ్లలో, దానివల్ల ఇంకా ఎక్కువైపోతుంది నరకం చూస్తున్నాను నేను. తర్వాత మళ్ళీ అడిగాను. మళ్ళీ అడిగినప్పుడు ఏం చేశారంటే అమ్మ నాకేం అర్థం కావట్లేదు, నేను పలానా హాస్పిటల్ నేను రాస్తాను, అది పెద్ద హాస్పిటల్, మరి నీ ఇన్సూరెన్స్ అంటే తక్కువగా ఉన్నది కదా, మరి చేర్చుకుంటానే తెలీదు, అక్కడికి వెళ్ళరా నేను కూడా నీకు సపోర్ట్ చేస్తానన్నారన్న. నేను తెలిసి తెలియకుండా దేవుడిని జీసస్ ని ప్రార్థన చేసుకుంటా నేను వెళ్ళాను. అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న ఒక్కరు కాదన్నా 4 డాక్టర్లు నా గురించి వెయిట్ చేస్తున్నారు. నాకు భయం వేసింది, ఇదేంటి ముందే అంటూ ఒకరు వచ్చారు, తర్వాత 2 వచ్చారు, 4 వచ్చారు, ఏమవుతుంది తండ్రి, నాకు అంటూ 2 ఆడపిల్లలను ఇచ్చావు, నా తల్లిదండ్రులకు రోజు వచ్చారు, నేను నా భర్తలే లాగున్నాడు, నా జీవితం ఏమైపోద్ది, నా బిడ్డల జీవితం ఏమైపోద్ది, నాకు అర్థం కావట్లేదు, చూస్తే నాకు భయం వేస్తుంది అనేసి మనసు కోరుకుంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బట్టలు ఇచ్చారు అన్న, మార్చుకోమని చెప్పారు, నేను మార్చుకున్నాను. బెడ్ పడుకోమని చెప్పారు, పడుకున్నాను. ఎక్కడైతే ఆ గడ్డ ఉన్నదన్నా ఆ గడ్డకి ఖాళీ ఇంజక్షన్ పొడిచి బ్లడ్ చేస్తున్నారు. ఆ బ్లడ్ తీసేటప్పుడన్నా నరకం చూసా నేను. నరకం అంటే మామూలు నరకం కాదు, చచ్చిపోతే బాగున్నా నరకం చూసా నేను. మళ్ళీ ఏమో నాకు తెలీదు, నాకు ఏదో ఒక పట్టుకుంటే ధైర్యం ఉంటే అంటే మాట్లాడతా కదా, అలాగా ధైర్యం అనిపించింది అన్న. తర్వాత 4 డాక్టర్లు కూడా బ్లడ్ తీసుకున్నారు, వెళ్ళారు, ఏ సమాధానం లేదు. నాకు ఈ పెయిన్ ఎక్కువైపోతుంది, అర్థం చూడలేకపోతున్నాను. ఫస్ట్ టైం చర్చిలోకి వెళ్ళను దాన్ని, చర్చిలోకి వెళ్ళి మా వాళ్ళని వేసుకుని దేవుడి దగ్గర అడిగాను, తండ్రి నాకు చిన్న బిడ్డలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ముసలి వాళ్ళు, నేను ఏం చేస్తానో తెలీదు, బాధ ఎక్కువైపోతుంది. అప్పటిదాకా మీకు దేవుడు అంటే తెలీదు, చర్చికి వెళ్ళలేదమ్మా? చర్చికి వెళ్ళలేదండి, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నది, ఆవిడ చర్చికి వెళ్తాదని నేను చర్చి బయట ఉండేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని కాదు. అంటే ఆవిడతో వెళ్ళేవాళ్ళు సరదాగా. ఇక్కడ దుబాయ్లో ఫస్ట్ అన్న శుక్రవారం సెలవు ఉండేది కాబట్టి రూమ్ లో ఉండి ఏం చేస్తావు, నాతో పలంగరాన్ని తీసుకెళ్లేది ఆవిడ. వస్తా అన్ని కూడా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను వెళ్ళేదాన్ని. చర్చికి వెళ్ళేదాం కాదు, ఫస్ట్ టైం బాధ భరించలేక నేను చర్చిలోకి వెళ్ళి అన్న నా ఇన్సూరెన్స్ వచ్చి ఫస్ట్ చెప్పు మర్చిపో, నా ఇన్సూరెన్స్ వచ్చేసి నాకు జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా నాకు మైగ్రేన్ కి ఇది వచ్చాక నాకు ఇన్సూరెన్స్ ఉందన్న, ఆపరేషన్ ఇన్సూరెన్స్ లేదు, ఇది ఒక అర్థం చేసుకోండి. అయితే ఈకి ఉందా ఇన్సూరెన్స్, ఇంకేం లేదు. నేను చర్చిలోకి వెళ్ళి నేను దేవుడిని అడిగాను, మొక్కల మీద వేసి, ఎప్పుడు మొక్కలు దండ వేసి ఆ దేవుడిని అడగలేదు నేను ఏ రోజు కూడా. తండ్రి ఎంతో ప్రేమించిన భర్త నా దగ్గర లేడు, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళ తల్లిదండ్రులు, ఇటు చూస్తే నా చెయ్యింత బాధపడట్లేదు, నాకు చాలా నొప్పి వేస్తుంది, భరించలేకపోతున్నాను, ఈ రోజుకి బాధ ఎక్కువ అవుతుంది తండ్రి అని వేసినప్పుడన్నా అదే డాక్టర్ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ రమ్మని చెప్పారు. నేను వెళ్ళాను, అమ్మ నీకు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి. మాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఆ బ్లడ్ లో ఏదో ఉన్నది, రొమ్ము క్యాన్సర్ అంటారో లేకపోతే ఏదో ఇప్పుడు కొత్త జబ్బులు వస్తున్నాయి, నాకు తెలియదు ఏంటో అది, నీకు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి, చేయకపోతే నువ్వు ప్రాణానికి ప్రమాదం లాగా ఉన్నది, ఎందుకంటే ఆ గడ్డ మనుషులు చెప్పడం లాగా ఉన్నది, 2 గడ్డ పెరుగుతూ వస్తుంది కాబట్టి రేపు పొద్దున్న ఏదైనా ప్రమాదం అయితే బాగోదు కాబట్టి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి, నువ్వు 2 రోజులు జాయిన్ అయిపో. జాయిన్ అయిపో. దుబాయ్ లో అన్న ఎవరు లేరు, తెలిసిన వారు ఎవరు, నేను ఒక్కదాన్నే. మరి నా కూడా ఎవరిని ఉంటేనే కదా నా ఆపరేషన్ చేసేది, పేపర్ సంతకాలు పెట్టేది. మళ్ళీ నేను దేవుడిని ప్రార్థించుకుని మళ్ళీ నేను వెళ్ళాను, దేవుడా నాకు ఎవరు లేరు, ఎమర్జెన్సీగా సొంత ఆపరేషన్ చేసేయాలంటున్నారు, ఇంటికి వెళ్ళడానికి వీలు కాదంటున్నారు, మరి నేను ఏం చేయను, నాకు నువ్వే కదా తల్లిదండ్రివి, మరి నువ్వే నన్ను ఆదుకుంటానన్నావు కదా తండ్రి, ఇప్పుడు చూడు నాకు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలంటున్నారు, బిడ్డలు ఏం చేయాలి తండ్రి. మా స్పాన్సర్ వచ్చి నా విషయం తెలుసుకున్న పంచి సంతకం పెట్టిన తర్వాత నాకు ఆపరేషన్ చేశారు. ఇక్కడ అర్బీలన్నా
ఎవరి గురించి పట్టించుకోరు, వాళ్ళు వేసే ఇచ్చేంత వరకే వాళ్ళ డ్యూటీ. ఓకే ఓకే. తర్వాత మనం చచ్చినా బతికినా వాళ్ళకి అనవసరం. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళకి. అవునవును. అయితే తర్వాత ఏమైందంటే ఆయన వచ్చాడు, సంతకం చేశారు, ఆపరేషన్ అయిందన్న. దేవుడి వల్ల మంచిగా బయటకు వచ్చాను. తర్వాత ఇంకెక్కువ ప్రాబ్లం అయిపోయిందన్న. అంటారు కదా సాతాను పట్టుకుని ఉంటే వదడని. ఆ టైప్ లో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత నేను ఈ మొత్తం విషయం చెప్పలేదన్నా, ఇలా జరిగిందని. ఒక్క విషయం చెప్పాను, నాకు ఆపరేషన్ అని సంగతి. నేను ఇంటికి వెళ్ళాక చర్చిలో కూడా చెప్పాను, మా ఊరు చర్చిలో అయ్యగారితో చెప్పాను మొత్తం అంతా ఇలాగని చెప్పి. నా గురించి ప్రార్థన చేశారు, బయటకు కూడా చెప్పాను ఈ విషయాన్ని. తర్వాత నేను ఎప్పుడైతే మా హస్బెండ్ వదిలేసానో ఆయన పుకారు పుట్టించాడన్నా. ఆవిడ లేచిపోయింది, ఎవరో ఒక అబ్బాయితో లేచిపోయింది, పిల్లల్లో లేచి వెళ్ళిపోయింది, నన్ను అందుకని వదిలిచేస్తున్నారే. అది మనసులో తీసుకుంటూ అది ఎప్పుడైతే ఆపరేషన్ చేసుకున్నామో అది ఇంకా తగ్గిపోయింది అనుకున్నది మళ్ళీ రిపీట్ అయిందన్న. ఆపరేషన్ చేసి తీసారు కదా, ఎప్పుడైతే మనం ఎక్కువ టెన్షన్ తో ఎక్కువ బాధపడతామో దానివల్ల మళ్ళీ అది ఎక్కువైపోయింది. మళ్ళీ నేను డాక్టర్ దగ్గర చూపించుకుంటే అమ్మ మళ్ళీ ఏమైంది, అది మళ్ళీ చిన్న చిన్న గడ్డల కింద కనపడుతుంది, ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి అని అంటే నేను అప్పటి నుంచి చెప్పేశాను అన్న, ఇలాగ మా హస్బెండ్ కొట్టాడండి, మా హస్బెండ్ మనకి ఇచ్చేకున్నది, మీతో అబద్ధం చెప్పాను అని చెప్తే, అమ్మ అబద్ధం డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు, చెప్తే అది రాంగ్ వెళ్ళిపోద్దమ్మా, ఎందుకంటే ట్రీట్మెంట్ అలాగ ఉంటది కాబట్టి. ఇప్పుడు చూసావా నీకు ఆపరేషన్ తీశారు, మళ్ళీ అదే మళ్ళీ తిరిగి పెద్దదవుతుంది కదా అనేసి అన్నారన్న. దేవుడి కార్యం ఎంత గొప్పదన్నా. నేను మళ్ళీ వెళ్ళి నా తప్పు తెలుసుకుని దేవుడి పాత్రలు పట్టుకుని నేను వేసానన్నా. నెల రోజుల్లో ఆపరేషన్ మళ్ళీ చేస్తారని భయం వేసి నేను దేవుడు ఏ ఆపరేషన్ లేకుండా తీసేసాడన్నా. చచ్చిపోద్ది అనుకున్నారు, అందరూ కూడా అనుకుంటారు, మా ఫ్రెండ్స్ కూడా అన్నారు వచ్చే 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 అని చెప్పి. లాస్ట్ కి ఏ ఆపరేషన్ లేకుండా నా దేవుడు నన్ను బతికిచ్చాడన్నా. ఇలాంటి కార్యాలు చాలా ఉన్నాయన్న నా జీవితంలో. మీరు అన్నాలైతుందమ్మా దేవుని తెలుసుకుని? నేను దేవుడిని తెలుసుకుని సంవత్సరాలు వద్దనుకుంటున్నా. అంతకుముందు అయితే మామూలుగానే నామకరణం బాధ వచ్చినప్పుడు దేవుడు తెలుసుకుందని హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, దేవుడు తెలుసుకుందని పనికి వెళ్ళేదాన్ని అంతే. ఇప్పుడు సంవత్సరం బట్టి నేను పనికి వెళ్లే ముందు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళేదాన్ని. నేను పనికి వెళ్తున్నా దేవుడని, నేను పనికి వెళ్తున్నాను, వచ్చే దారిలో నా తోడే ఉండు, నన్ను కాపాడు, నా బిడ్డలకు అండగా ఉండు అని చెప్పి ఎలా అంటే పిచ్చిదల్లాగా అయిపోయింది అన్నమాట. ప్రతి విషయాన్ని కూడా దేవుడితో సేవ్ చేసుకుంటాం, ప్రతి విషయం కూడా దేవుడితో మాట్లాడడం, ఇది ఎక్కువైపోయిందన్న. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ ఆరోగ్యం మరి? ఇప్పుడు చాలా బాగుందన్న. ఎంత బాగుందంటే కొద్దిగా భయం వేస్తుంది మీతో మాట్లాడడానికి, అయినా సరే జీసస్ ఫోటో ముందు నిలబడి మాట్లాడుతున్నాను నీతో. ఓకేనమ్మా. దేవుడు చేశారని నమ్ముతున్నావు? చాలా అన్న. మరి రెండోసారి గడ్డలు పెరిగినాయి కదన్నా, మరి గడ్డలు పెరిగినప్పుడు ఆపరేషన్ చేయకుండా మరి తీయాలంటే ఎవరు మనుషుల వల్ల కాదు కదన్నా. అవును, పైగా ఒంటరిగా ఉన్నావు, నీ తోడు ఎవరు లేరు. ఎవరు లేరు, నా కుటుంబ సభ్యులు ఎవరు లేరు, నా ఫ్రెండ్స్ కూడా నా దగ్గర ఉంటారు, నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉంటాను. ఇప్పుడు దుబాయ్ లో ఉంటున్నావమ్మా నువ్వు? నేను దుబాయ్ లో ఉంటానన్నా, 2 ఆడపిల్లలన్నా. సరే, ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా మీకు తోడు ఉంటాడు. సరేనమ్మా? అన్న ఇంకొక విషయం అన్నా చెప్పమ్మా. నా ఇప్పుడు ఈ బాధ ఒక బాధ తగ్గింది కానీ ఇంకొక బాధ ఎక్కువైందన్న. మీ కుటుంబం అది ప్రార్థన చేసేటప్పుడు నా గురించి 2 చేతులు విపరీతంగా బాధ అన్న. ఈ 2 చేతులు కూడా ఆపరేషన్ అవ్వాలంటున్నారు ఇక్కడ. నేను ఆపరేషన్ చేయించుకోకూడదు అనుకుంటున్నానన్న. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అలా నెట్టుకుంటూ వస్తున్నాను. మెయిన్ పాయింట్ ఇది మీకు చెప్పడానికి కారణం, ఈ 2 చేతులకి ఆపరేషన్ అవ్వకుండా దేవుడిని ఒక కార్యం చేయమని చెప్పన్నా. మా ఊరు కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర చిన్న పల్లెటూరు అన్న మాది. ఓకే. మరి మీకు అంతకేదో అలా ఉన్నప్పుడు మీరే ప్రార్థన చేసుకున్నారా? నేనే చేసుకున్నాను. మరి దేవుడు కార్యం చేశారా? చేశారు, గొప్ప కార్యం చేశారన్న. నా బిడ్డలందరూ కూడా గొప్ప కార్యం చేశారన్న. నేను చేస్తాను, మళ్ళీ అదే విధిగా దేవుడు చేస్తాను, నమ్మకంతో ప్రార్థన చేయి, మళ్ళీ కార్యం చూస్తాను. ఆయన ఎరుగుతాడు ముందల. అన్న నేను ఒక హిందువుని కదన్నా, హిందువుని ఇంకా బాప్టిజం తీసుకోలేదు నేను. ఎందుకు చెప్పిందన్నా బాప్టిజం
చేస్తేనే తీసుకుంటేనే దేవుడు ఉంటాడు మంచిగా అనేసి అన్నారు, కానీ నాకు ఆ నమ్మకం లేదన్నా. కానీ ఎక్కడో నా మనసులో అది ఉన్నదన్నా. అర్థమైంది. మరి మీరు బాప్తిసం తీసుకోలేదు, ప్రార్థన విన్నాడా దేవుడు? విన్నాడు. మళ్ళీ అక్కడ తీసుకోవడానికి వీలు లేకపోయింది అనుకో, ఆంధ్ర వచ్చినప్పుడు తీసుకో. ఈ ఆంధ్ర వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకుంటారన్నా. మొన్నే 2 నెలల కిందట మా మమ్మీ బాప్తిసం తీసుకున్నది నేను చెప్పిన తర్వాత. అదే వీలుని బట్టి చూడమ్మా అంటున్నా. ఓకేనమ్మా? ఓకే అన్న. చాలా మంచిదమ్మా. సరే సరే, ప్రార్థన చేసుకో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎంతసేపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ అన్న. మంచిదమ్మా. ఓకే.